సంసారం సన్యాసం. అనంత ప్రేమ స్వరూపులారా, కవులు సంసారాన్ని అనంతమైన సాగరంతో పోల్చారు. సముద్రాన్నైనా ఈదగలం గాని సంసారాన్ని నడపలేం అంటారు. ఎందుకంటే ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. కుటుంబ పోషణ ఎంతో భారంగా మారింది. అందుకే కొందరు సంసార జీవితాన్ని స్వీకరించకుండా నేరుగా సన్యాసం పుచ్చుకుంటున్నారు. గురువుల ద్వారా మంత్రోపదేశాలు పొంది కఠోర సాధనలు చేస్తూ ముక్తి లేక మోక్షాన్ని పొందాలని భావిస్తున్నారు. వాస్తవానికి సన్యాసం అనేది పూర్తిగా మానసిక స్థితి. అది భౌతికపరమైన ప్రాపంచిక విషయాంశాలకు దూరంగా ఉండటమే. ప్రపంచానికి సంసార జీవితానికి దూరంగా ఉండటం కానే కాదు. బాహ్యపరమైన వేషధారణను మార్చుకోవడం కాదు. మనిషి బాహ్యంగా సన్యాసిగా ఉంటూ మనసు సంసారంలో ఉంటే ఎలా? వాస్తవానికి సంసార జీవితాన్ని సంతృప్తిగా కొనసాగించగలిగిన వారే అతి సులభంగా సన్యాసులవుతారు. అలాగాక సంసారంలో ఇరుక్కుంటే సన్యాసం సాధ్యం కానే కాదు. సంసారంలోనే సన్యాసాన్ని అనుభవించగలిగితే జీవితం తప్పక పరిపూర్ణమవుతుంది. అందువలన సంసారం నుండి సన్యాసాన్ని వేరు చేయడం భావ్యం కానే కాదు. రెండింటినీ సమన్వయం చేయగలగాలి. స్వధర్మం, పరధర్మం. అనంత ప్రేమ స్వరూపులారా, ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం, ఈ 4 మానవ జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు. వాటిని గురించి అవగాహన గావించుకోగలిగితే జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. ధర్మం అంటే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ స్వస్వరూప జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోగలగడమే. స్వధర్మం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలోనికి పొందడమే. పరధర్మం అంటే అనుభవసారాన్ని ప్రపంచానికి తెలియజేయడమే. పరమధర్మం అంటే అన్ని ధర్మాలను సమూలంగా వదిలివేసి సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ అదే విధంగా జీవితాన్ని ముగించడమే. స్వధర్మాన్ని పాటించిన వ్యక్తి పరధర్మాన్ని తప్పక ఆచరించగలుగుతాడు. అలాగాక స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని ఆచరించడమే అధర్మం అవుతుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. స్వధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పరధర్మం కోసం పరితపిస్తున్నారు. అంతరంగమందులు భగవంతుని గుర్తించడమే ధర్మం. దానిని అనుభవంలోనికి పొందడమే స్వధర్మం. దానిని ప్రపంచానికి పంచడమే పరధర్మం. అంతిమంగా భగవంతుడు కూడా మాయ అని ఆ బంధాన్ని కూడా తెంచుకోగలగడమే పరమధర్మం. ధర్మాన్ని ఆచరించే వారికి ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఉండదు. బ్రహ్మచర్యం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం చాలా విశిష్టమైనది, విలక్షణమైనది. అందున మానవునిలో తెలివి మీద సంపత్తి అధికంగా ఉండి జీవితంలో సంభవించే ప్రతి అనుభవం మస్తిష్కంలో ముద్రల రూపంలో రికార్డ్ అవుతుంది.
మనిషి జీవించవలసిన జీవన విధానాన్ని పూర్తిగా విస్మరించి గాడి తప్పినట్లయితే అది అభాసు పాలవుతుంది. అందువలన జీవితపు మొదటి అంకంలో ధర్మాన్ని గురించి, శీల సంపదను గురించి సద్గురువు ద్వారా సశాస్త్రీయ పంథాలో తెలుసుకోవాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించడం కోసం అంతరంగంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. ప్రకృతి సిద్ధమైన ఆశ్రమాల్లో నివసిస్తూ గురువు సమక్షంలో వేదాంగాలను గురించి లోతుగా అధ్యయనం చేయడం కోసం బ్రహ్మచర్య ఆశ్రమం తప్పక అవసరమే. ఈ సమయంలో జ్ఞాన సముపార్జన మినహా ఇతర విషయాలపై దృష్టిని కేంద్రీకరించకూడదు. ఈ దశలో జ్ఞానమే ఆహారంగా, సంతృప్తికరంగా భోజనం చేయాలి. ఆహారంలో జ్ఞానమనే అన్నం ఎక్కువగా ఉండాలి. ఇతర పదార్థాల మోతాదు పరిమితంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. కఠోర నియమావళి తప్పక అవసరం. ఈ దశలో మస్తిష్కంలో పడే విత్తనాలే భవిష్యత్తులో ఫలాలుగా రూపాంతరం చెంది జీవితాన్ని నిర్దేశిస్తాయి.